విశ్వేశ్వరా విరూపాక్ష విశ్వరూపా సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకరా. పోరాటం ఆంగ్లేయుల మీద భారతీయులు సాగించిన స్వాతంత్ర పోరాటం. స్వాతంత్రం వచ్చింది. శతాబ్దాలుగా కొంప కూడు గుడ్డ లేకుండా అల్లాడిపోతున్న కోట్లాది మంది భారతీయులు ఇక మనకే లోటు ఉండదని ఉప్పొంగిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. ఈ స్థలాన్ని బాబు గారు కొన్నారు. ఇదిగో కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాం, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకు ఒక్కొక్కరికి ఇస్తున్నారు కదా, ఏం చెప్తుంటే ఏటమ్మా ఏం నువ్వేంటి అసలు స్టాక్ లేదు, వెళ్ళిపోండి. తెల్ల జాతీయుల నుంచి సంపాదించుకున్న కొంప కూడు గుడ్డ మన జాతీయుల జేబుల్లోనే చిక్కుపడిపోయాయి. కష్టపడి లాఠీ దెబ్బలు తిని సంపాదించుకున్న స్వాతంత్ర్యం ప్రజల కళ్ళ ముందు నుంచే మాయమై చీకటి బజార్లో చిందులు తొక్కుతోంది. అందుకే మళ్లీ ప్రారంభమైంది సరికొత్త పోరాటం. ఈ పోరాటం విసుగు చెందిన సామాన్య మానవుడు ఈ సమాజం మీద సాగిస్తున్న జీవన పోరాటం. తండ్రి, నా బిడ్డల కష్టాలు కడతీర్చు, నా కడుపు మంటను చల్లార్చు, నా ఇల్లు చల్లగా, నా వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి. భగవంతుడా, ఈ రోజైనా మమ్మల్ని అనుగ్రహించుంటావు. భారత్ ఇంటర్వ్యూ తప్పకుండా ఫలించే ఉంటుంది. ఈ ఇంటికి పెద్ద బిడ్డ, వాడికి ఉద్యోగం వస్తే మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాం. అమ్మా, నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు కూర్చోవటం, హారతి కర్పూరాలు వెలిగించటం, నీ కొడుకుల కోసం ప్రార్థించడం చేస్తూనే ఉన్నావు. అయినా నీ కొడుకుల కష్టాలు తీరలేదు, నీ కడుపు మంట చల్లారలేదు. సుభద్ర, అబ్బాయి ఇంకా రాలేదా? నాన్నగారు పిలుస్తున్నారు బాబు. ఆయన పిలుపుకు నా దగ్గర సమాధానం లేదమ్మా. నాన్న, భారత్ వచ్చావా? ఏమైందన్న? ఇంటర్వ్యూ ఏమైందిరా? ఉద్యోగం వచ్చిందా? రాలేదు నాన్న. రాలేదా? ఈరోజు రాలేదా? ఎందుకని రాలేదురా? అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా? చెప్పలేకపోయాను నాన్న. నాకు తెలుసురా, చెప్పు. నువ్వు చెప్పవు, ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు. చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో, ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో, ఎక్కడ ఇంటి భారం అంతా నెత్తిన వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని, ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారో నువ్వు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను నాన్నగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, మీరు. ఉద్యోగం రావాలంటే 10,000 రూపాయలన్నా వాళ్ళకి ప్రైవేట్గా ఇవ్వాలట. మీరు ఇవ్వగలరా? ఒక గొప్ప వ్యక్తి చేత రికమెండేషన్ చేయించాలట. మీరు చేయించగలరా? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే కానీ కన్న బిడ్డల కోసం ఒక్క పైసా జమ చేయలేదు. బ్రతకలేక బడిపంతులై
మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి ప్రతిరోజు జీవం లేని ఈ భగవంతుడి దగ్గర రికమెండేషన్ అడుగుతున్నా నోరు లేని ఈ మనిషికి ఏ పెద్ద మనిషి రికమెండేషన్ చేస్తాడన్నయ్య? వదిలేయ్, బాధ్యత లేకుండా మాట్లాడు. మిమ్మల్ని కనీ పెంచిన తండ్రులు మా జీవితాలనే ఖర్చు చేసి స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వాతంత్రాన్ని నీలాంటి సుపుత్రులు చించుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే నువ్వు ఒక పెద్ద వీరుడివి, సైకిల్ చేయించి కాలేజీలు వేయించి చదువు సంచారకుండా ఇంట్లో కూర్చుంటావా? ఉద్యోగాలిచ్చి కడుపులు నింపలేని మీ చదువులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క. మై డియర్ ఫాదర్, మీరు లాఠీ దెబ్బలు తిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు, మమ్మల్ని కట్టి పడేసింది. బ్రతుక్కి పనికిరాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది. అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి ముగించేశాం. కాలం వృధా చేయకుండా మా బ్రతుక్కి పనికొచ్చే పనులేవో చేసుకుంటున్నాం. ఏమిటా నువ్వు చేసిన పని? చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా పని పాట లేకుండా బజార్లో వెంట బలాదులు తిరగటమా? ఒళ్ళు తెలియని ఉద్రేకంలో నువ్వేదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒక్కడే కాదురా, నీ తర్వాత పుట్టారే వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది. నువ్వేం కంగారు పడుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం గాని పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా. ఈ రవణయ్య మార్గంలో మాత్రమే చచ్చినా నడవం. సభాష్ మై డియర్ యంగర్ బ్రదర్, అదరగొట్టేసావురా. నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది. ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్ళ దారి. నీలాంటి పసివాళ్ళు వస్తే నలిగిపోతారు. నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడిపంతులుగా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. హాయ్ భారత్. హలో ఆశ. ఏం తండ్రి మొహం అంత నీరసంగా ఉంది? ఈసారి కూడా ఇంటర్వ్యూ ఎదురు తిరిగిందా? అవునాశ, మనం ఎదురు తిరగనంత కాలం ఇంటర్వ్యూ మనకు ఎదురు తిరుగుతూనే ఉంటుంది. భారత్, పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు మనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి? ఉద్యోగం వచ్చినప్పుడు. ఉద్యోగం ఎప్పుడొస్తుంది? మంచి రోజులు వచ్చినప్పుడు. భారత్, బాగుంది నీ జవాబు. నేను ఈ డిగ్రీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నీకో పెద్ద ఉద్యోగం వస్తుందని, బస్సులకి అవస్థ పోయి కారులో షికార్లు చేయొచ్చని, 7 అంతస్తుల మేడలో ఉండొచ్చని, 7 వారాలు నగలు పెట్టుకోవచ్చని, ప్రతిరోజు ఒక సెలవు రోజులాగా, ప్రతి రాత్రి ఒక మొదటి రాత్రిలాగా, బ్రతుకంతా ఒక మధురమైన కలలాగా. ఆశ ఆశ, నీ ఆశ లోకంలోంచి నా లోకంలో కాస్త దిగుతావా? ఏ, నా ఆశలు నీకు నచ్చలేదా? ఆశ నచ్చిన తర్వాత ఆశలు మాత్రం నచ్చుకుని ఉంటాయి.